విశాఖపట్నం ప్రజలందరూ కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజు విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ఉక్కు కర్మాగారం సాధించుకున్నాం. ఇవాళ మళ్ళీ ఆంధ్ర హక్కు ప్రత్యేక హోదా అనే నినాదంతో ఈరోజు విశాఖపట్నంలో స్టార్ట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదా రాష్ట్రానికి కావాలని చెప్పి విశాఖపట్నం నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడికి ఆయన చేసే చట్టాల మీద 2 సార్లు అసెంబ్లీలో చట్టాలు చేసి కూడా ఆయన కనీసం పట్టించుకోవట్లేదు. ఆయన చట్టాల మీద కానీ, ఆయన ఇచ్చిన మాట మీద కానీ, ఆయన మేనిఫెస్టో మీద కానీ చంద్రబాబు నాయుడికి నమ్మకం లేదు. కాబట్టి ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పడానికి లక్షలాది మంది తరలి వస్తూ ఉన్నారు. ఇది చూసే ఆయన మనసు మార్చుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మేము కోరుకుంటాం. సరే, ఇవాళ ఉత్తరాంధ్ర నుండి ఇప్పటికే చాలా ఉద్యమాలు చూసిన పరిస్థితి, విశాఖ ఉక్కు కోసం కూడా పోరాడిన చరిత్ర ఉంది. ఈ వేదికను ఎంచుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంచుకోవడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? అలాగే ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక హోదా కంటే ఎక్కువ మేము చేసామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సన్మానాలు చేసుకుంటూ ఉన్నారు. సార్, ఈ వైఖరిని ఏ విధంగా చూస్తారు? ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళ వైఖరిని చూసి? ఈ వేదికను మనం చేసుకోవడానికి ప్రధానమైన ఎక్కడి నుంచే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఎక్కడి నుంచే బయలుదేరింది. అలాగే ఈరోజు మనకి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుగా ఈనాడు పిలువబడే ఈ ఉద్యమాన్ని కూడా ఇక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈనాడు పిలువబడుతుంది. ఖచ్చితంగా ఎలా చెప్తాడండి వెంకయ్య నాయుడు ఈ రోజు మాకు ప్యాకేజీ ఇదనుకునేటప్పుడు ఆ రోజు పార్లమెంట్ లో, లోక్సభలో ఏ విధంగా ఆయన మాట్లాడాడు? ఇవాళ ప్రత్యేక స్టేటస్ ఇవ్వమని ఆయన 5 సంవత్సరాలు 10 ఏళ్ళు అడిగితే నాటి ప్రధానమంత్రి 5 ఏళ్ళు అన్నారు. విశేషించి మరొక అడుగు ముందుకు వచ్చి తిరుపతి బహిరంగ సభలో ప్రధానమంత్రి గారు 15 ఏళ్ళు అన్నాడు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే డివిజన్కి నష్టపరిహారంగా ఈనాడు హోదా అన్నటువంటిది వస్తే డివిజన్ ద్వారా జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి ఉద్యోగాలు కానీ, పరిశ్రమలు కానీ, రాయితీలు కానీ ఇవన్నీ వస్తాయన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు మాట మార్చొచ్చు. వెంకయ్య నాయుడు గారు 4 మడత వేయచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా దీని వలన జరిగితేనే కొన్ని లక్షల ఉద్యోగాలు, పరిశ్రమలకి ఈనాడు విదేశాలు తిరగక్కర్లే, మనమే రాయితీలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పరిశ్రమలు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్యాకేజీని తిరస్కరిస్తున్నాం. ఈ రోజు మాట మార్చినటువంటి వెంకయ్య నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఈ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు ఉన్నారు. కనుక ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కు అన్నటువంటి ఈ వేదిక మీద ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి ఈనాడు హోదాయే హక్కు అని చెప్పడం కోసం ఇక్కడి నుంచి ప్రారంభించాం. ఇది తెన్నేటి విశ్వనాథం గారి ఊపిరి ఊదినటువంటి ఉద్యమ గడ్డగా ఈ స్థలానికి ఉన్న ప్రాముఖ్యత. కాబట్టి పరిశ్రమలు చాలా వరకు మేము తీసుకొస్తున్నాం, పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నాం. విశాఖ భాగస్వామ్య సదస్సులో 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం, 10 లక్షల ఉద్యోగాలు చెప్పారు. కానీ వాస్తవానికి 10 నెలలు అయింది ఆ సదస్సు జరిగి. ఎందుకు ఆ పరిశ్రమలు రాలేదు అనుకుంటా ఉన్నారు? ప్రత్యేక హోదాకి ఆ పరిశ్రమలు రాకుండా సంబంధం ఏమనుకుంటున్నారు సార్? ఖచ్చితంగా మీరు ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చెప్పమనండి. ఈ విశాఖపట్నంలో జరిగిన మీటింగ్ కాదు, పక్కన పెట్టండి. ఈ రోజు మనకి ఎన్నికలు జరిగి 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఏ ఒక్క కొత్త పరిశ్రమ ఒక్కటంటే ఒక్కటి మేము తెచ్చామన్నటువంటిది చంద్రబాబు నాయుడు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ ఇన్ని కబుర్లు ఆడుతున్నటువంటి వాళ్ళకి చెప్పమనండి. ఒక్కటంటే ఒక్కటి చెప్పమనండి. అలాంటిది ఏదైనా వస్తే చెప్పమనండి. అలాంటిది ఏది కేవలం వీళ్ళ మాటలతోని, హామీలతోనే గడుపుతున్నారే తప్ప ఉన్న 5 సంవత్సరాలు కూడా ఈ విధంగానే చెప్తారు. ప్రజలను మోసపుచ్చే ప్రయత్నం తప్ప ఇందులో ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చాయి, ఎన్ని కర్మాగారాలు వచ్చాయి, దాని మూలంగా ఎన్ని ఉద్యోగాలు వేశారో దయచేసి ఒక శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి ప్రకటించబట్టున్నారు. సార్, ఇవాళ ప్రత్యేక హోదాకు సంబంధించిన వరకు ఇప్పటికే 2 ఏళ్ల నుండి మీరు పోరాటం కొనసాగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అధికార పక్షం నిన్న మొన్నటి వరకు మేము తెస్తామని చెప్పి ఇప్పుడు పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఇక మీదట భవిష్యత్తులో మీ ఉద్యమ నిర్మాణం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే రాజీనామాలు కూడా ప్రకటించిన నేపథ్యంలో ప్రజల్లోకి ఇంకా మరింత విస్తృతంగా తీసుకెళ్ళడానికి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఖచ్చితంగా ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఉద్యమం కాదు. ఇది ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మలచబడుతోంది. ఇది ప్రజా ఉద్యమంగా మలచబడుతుందనడానికి ఈరోజు ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరగబోతున్నటువంటి లక్షలాది మంది ప్రజలు హాజరే దీనికి ప్రధానమైనటువంటి మీకు హెచ్చరికగా ఉంటుంది. ఇది కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజల ఉద్యమంగా రూపొందిస్తాం. ఇది గ్రామీణ స్థాయి నుంచి కూడా దీనికి ఈ కార్యక్రమాన్ని చేపడుతామని ఇది ఖచ్చితంగా ప్రజల ఉద్యమంగా తీర్చబడుతుంది. అప్పుడు ఆనాడే దీనికి సాధ్యపడుతుంది.
ఇప్పటికే ఆ సభా ప్రాంగణానికి వివిధ ప్రాంతాల నుండి కూడా చాలామంది వస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు సీఎం చంద్రబాబు కానీ వెంకయ్య నాయుడు కానీ ప్రత్యేక హోదా అవసరం లేదు, ఎవరు కోరుకోవటం లేదు అంటున్నారు సార్. ఈ సభ ద్వారా మీరు వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? విశాఖ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనుకుంటున్నారు? 2014 ఎన్నికల్లో ఇదే వేదిక నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ లేకపోతే వెంకయ్యనాయుడు గారు కానీ ఇదే వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది కూడా హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే తప్ప దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలతో మనం పోటీ పడేటువంటి అవకాశం ఉండదు. నేను ప్రభుత్వంలోకి వస్తే 10 సంవత్సరాలు ఒకరు, 15 సంవత్సరాలు ఒకరు అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా కనబడకపోగా ఈరోజు ప్యాకేజీలు చాలు, ప్రత్యేక హోదా అవసరం లేదు అని చెప్పేటటువంటి మాటలన్నింటినీ కూడా కట్టిపెట్టాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా ఈ రోజు నుంచి బహిరంగ సభలు విశాఖపట్నం నుంచి మొదలు పెడతా ఉన్నారు. జై ఆంధ్రప్రదేశ్ పేరిట బహిరంగ సభ ఇంకా 3 గంటల సమయం చెప్పాం. దాదాపు 3:30కే దాదాపు సగం గ్రౌండ్ నిండిపోయినటువంటి పరిస్థితి. 4 గంటలకి 4:30 ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తారు. తప్పకుండా ఈ వచ్చినటువంటి జనంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ సమాధానం చెప్తాం. తప్పకుండా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేంత వరకు కూడా మేము చేస్తున్నటువంటి పోరాటం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆగేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సరే, ఇవాళ ఒకవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా అవసరం లేదని ఓవైపు చెప్తా ఉన్నారు, ఇంకోవైపు సన్మానాలు కూడా చేసుకుంటున్న పరిస్థితుల్లో ఇవాళ మీరు నిరసన ఇంత పెద్ద ఎత్తున తెలపడానికి కారణం ఏంటి? వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు ఈ సభ ద్వారా? ఈ సభ ద్వారా ఏం మెసేజ్ ఇవ్వబోతున్నాం అంటే, ఏదైతే ఆనాడు రాష్ట్ర విభజన మాట ఇచ్చారో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చి భావితరాల భవిష్యత్తును చూస్తామని చెప్తే ఇవాళ మాట తప్పారో ఆ మాటలకి ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఏదైతే ఆయన ఈ సభ ద్వారా ఈ ప్రజల తాలూకా వారిని వినిపించబోతున్నారో అదే వారికి సమాధానంగా చెప్పబోతున్నాం అనేది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే వారు ఈ కార్యక్రమాన్ని చేసి తలపెట్టారో ఈ తలపెట్టిన కార్యక్రమాన్ని వారు చెప్తున్న సన్మానాల్ని తప్పకుండా ఇది తప్పు, మీరు ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, మీరేం చెప్పినా ఒప్పుకునేది లేదు, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రత్యేక హోదా సాధించి తీర్చొద్దామని ప్రజల తాలూకా వాణిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉత్తరాంధ్ర తాలూకా ప్రజల వాణిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలియజేస్తున్నారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. ఇప్పటికే సభ చాలా బాగా ఉంది. ఈ ఉత్తరాంధ్ర ప్రజల తాలూకది ఇది ఉద్యమాల గడ్డ. ఏదైతే ఆనాడు గురజాడ అప్పారావు గారు చెప్పారో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పిన వాణిని, అలాగే ఏదైతే ఇవాళ ఈ ప్రాంగణానికి పేరు పెట్టామో ఆనాడు ఎవరైతే ఈ ప్రాంగణాన్ని తెన్నేటి విశ్వనాథం గారి పేరు పెట్టామో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏదైతే పెట్టారో ఈ రెండింటి సభ దినాలతో ఈ ఉత్తరాంధ్ర ప్రజల తాలూకు ఉద్యమాన్ని ఈ ఉత్తరాంధ్ర తాలూకా విజయాన్ని చూస్తారని మీ ద్వారా ప్రజలు తెలియజేసుకుంటున్నారు. చాలా స్పష్టంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం వినిపించినట్టే ప్రత్యేక హోదా నినాదాన్ని కూడా వినిపిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ఈ సభా ప్రాంగణానికి కూడా తెన్నేటి విశ్వనాథం పేరు పెట్టినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సాముదేని ఉదయభాన్ ఉన్నారు. ఆయనతో మాట సార్ ఇవాళ ఎందుకు ఈ సభను ఏర్పాటు చేసిన పరిస్థితి? ఇప్పటికే 2 ఏళ్లుగా పోరాడుతున్నటువంటి ప్రత్యేక హోదాకు పోరాడుతున్నటువంటి మీరు మలిదశ ఉద్యమాన్ని వేదికగా విశాఖ నుండి ప్రారంభించడానికి కారణం ఏంటి? మరింత ఏ స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లబోతున్నారు సార్? ఇవాళ నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది తప్పనిసరి. ప్రతి ప్రజల్లో 5 కోట్ల మంది ప్రజల్లో హృదయాల్లో నిలిచిపోయిన హోదా అనేది ఈ రాష్ట్రానికి తప్పనిసరిగా రావాలి. దీన్ని కావాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో 5 కోట్ల మంది రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇవాళ ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఇవాళ హోదాని పక్కన పెట్టి ఇవాళ ప్యాకేజీకి ఒప్పుకున్నా అంటే అంతకన్నా సిగ్గుచెట్టు మరొకటి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏదైతే 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందియో ఒక్కసారి చూసి తీరాలి. తప్పకుండా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నంలో జరిగే ఈ హోదా కోసం లక్షలాది మంది వచ్చే స్వచ్ఛందంగా వచ్చే ప్రజలను చూసేనా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. తప్పకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో రాగానే హోదా తప్పనిసరిగా తీసుకొచ్చడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, ప్రజలు ఎవరు కూడా ప్రత్యేక హోదాను కోరుకోవడం లేదు, వాళ్ళు చెప్పినటువంటి ప్యాకేజీకి పూర్తి సంతృప్తిగా ఉన్నారు ప్రజలని చెప్తున్నారు. సార్, దానిపైన మీరు ఏమంటారు? నిజంగానే ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం? ఇవాళ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు కలిసి ఈ రాష్ట్ర ప్రజల్ని పక్కదారి పడిచే కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రజలు ఈ ప్యాకేజీని పూర్తిగా తిరస్కరించారు.
ఏదైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా, ఈ రాష్ట్రానికి ఉద్యోగాలు రావాలన్నా సరే, యువత అభివృద్ధి చెందాలన్నా సరే ఈ రాష్ట్రానికి హోదా అనేది తప్పనిసరి అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు.